ఫస్ట్ నైట్ అంటే మరి ఎట్లుండాలి మరి ఫుల్ ఊపు ఊపు మీద ఉండాలి. అన్న నాది ఇలా ఫస్ట్ నైటా? ఓ ఏం పేరు నీ పేరు? పేరు లేదా నీకు? అయితే పేరు లేకపోతే ఎట్లా విజ్ చేస్తారు బ్రో? పేరు చెప్పు, ఏం పేరు చెప్పు, ఏడుంటే చెప్పు, ఫోన్ నెంబర్ పెట్టి అట్లా వీడియో కాల్ చేసుకోండి. టిప్స్ ఇస్తాం డైరెక్ట్ వీడియో కాల్, లైవ్లు ఇస్తా అందరి ముందు వాళ్ళ టిప్స్ మస్తు ఉంటుంది, మజా వస్తుంది, ఎంజాయ్ చేస్తారు మన వాళ్ళు కూడా. ఒకసారి పెట్టి నీ ఫోన్ నెంబర్ పెట్టి ఇప్పుడు నిజంగా వీడియో కాల్ చేస్తా, లైవ్లో చేస్తాం, మజా వస్తుంది. మనం ఫస్ట్ నైట్ అంట బ్రో, ఒక్కసారి ఇట్లా ఏమంటారు వీడియో కాల్ మంచిగా బ్లెస్సింగ్ ఇస్తుందామని నా బాధ. అందరు చూస్తారు నీ ముఖం కూడా, ఒక ముఖం మంచిగా బాల్ దూకుండ్రా. ఏది బేటా మీకు కాన్ఫిడెన్స్ కలుగుతా మన వాళ్ళందరికీ, మంచిగా బాల్ దూకొని సారం ఇట్లా వేసుకుంటా, మంచిగా మేకప్ వేసుకొని ఏమంటారు జర అందరు చూస్తారు మళ్ళీ మొత్తం ట్రెండింగ్ డైరెక్ట్. పాపం ఎంతమందికి పెళ్ళి, ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఏంది, కరెంట్ పోద్దని తలుసుకో. ఏం పేరు నీ పేరు? నీ పేరు ఏం పేరు కూడా తెలుస్తుంది మరి, అంటే మనోడు దయ్యాలు తెంగించుకునే టైంలో పుట్టినే మరి తెలియదుగా. మంచిగా కరెంట్ పోకుండా చూసుకో రాత్రికి, ఏమంటున్నా మళ్ళా ఆయనతో మంచం పక్కల పెడితే ఎట్లా మళ్ళా చూసుకో జాగ్రత్త, ఏమంటారా. ఫస్ట్ అయితే ఫోన్ నెంబర్ వీడియో కాల్ చేసుకుందాం, మనం చాటింగ్ చేసుకుందాం. కొంచెం మాకిట బోర్ కొడుతుంది, మన వాళ్ళు కూడా జాయిన్ అవుతారు అందరు. మాకు ఎక్సైట్మెంట్ చూడాలని, నీ ఫేస్ లోపల ఎక్సైట్మెంట్ చూడాలని, ఆ రియాలిటీ ఫన్ ఎంటర్టైన్మెంట్ చూడాలని. ఎనర్జీ లంజోడు కానీ సిల్లు చేతిలో పెడతా ఇప్పుడు స్టింగ్ ఎనర్జీ ఆయన చూడు ఇప్పుడు లంజోడు కానీ రా చెప్పినారా లంజావుడుగా లోపలికి వస్తావు బయటికి పో మళ్ళా రమ్మని ఆయన కూడా రమ్మని. 1 HP అన్న 1 బుల్లెట్ అంటించబోతున్నాడు వాడిని అంటే అట్లా కొట్టద్దు, వానికి వానికి చేతిలో పెట్టాలి కోసి. మన ఏమనకు ఫీల్ కానీ వాడు అది అయిపోయాడు, వాడు ఏమంటారు లివ్ అప్ ఇచ్చేసాడు, గివ్ అప్. స్కూల్ రీఓపెనింగ్ సగరాలు ఇట్లా వేసుకోరు మళ్ళీ స్టార్ట్ అంట మరి ఎల్లుండి నుంచి, ఇంకేంది అయిపోయినాయి ఇంకా స్కూల్లో ఆతులు వీక్కోవాలి ఇక. బాగా ఇట్లా దూకోరి సగరం చేసుకోరు, ఇవ్వాలనే ఓరి రేపు పొద్దున ఓరి దెబ్బ ఓరి 7 గంటలకు లేచి మంచిగా బట్టలు ఇస్తారు చేసుకొని, ఏమంటారు బ్యాగులు ఇట్లా మంచిగా పిండుకొని షూస్ అన్ని మంచిగా వెండుకొని పెట్టుకోరు రెడీగా. ఎల్లుండి ఒక్కొక్కరిని గుద్ద వాళ్ళతో ఎల్లుండి నుంచి మంచిగా దెంగి తిన్నారు 15 రోజులు ఇంట్లో. ఎల్లుండి నుంచి ఒక్కొక్కరికి వాతలే సలాకితోని ఒక్కొక్కరిని ఒట్టాలని కుదిరే స్కూల్ స్టార్ట్ ఎల్లుండి నుంచి. ఏం చేస్తారు బ్రో, ఇంకేం చేస్తారా ఎల్లుండి ఒక్కొక్కరి ముఖం చూడాలా, స్కూల్ స్టార్ట్ కదా, ముఖం వడ్డలేకనే ఉండదు ఒక్కొక్కరిని. ఇంత స్నానం చేసిన పౌడర్ కొట్టిన ముఖం వడ్డలేకనే ఉండదు, ఇట్లా పెట్టుకొని పోతారు మా టైం. మరి ఏం చేస్తే మరి చదువుకోవాలి మళ్ళా, స్కూల్ ఆతలు వీకని కానీ చదువుకోవాలి, గుద్దలు అన్ని చదివిస్తారా. ఇప్పుడు పైన ఫుట్ వస్తుంది. అరే అవన్నీ మనం ఆడుకోవాలి ఇప్పుడు. లంజా కొడుకు వీడు దెంగ్ దెంగ దెంగ్ మెడల్ పట్టి దెంగ్. వాడకో మా దత్తు దెంగి రైట్ ఓడ్ వీడు 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 అదే 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 ఇల్లు ఫస్ట్ ఫ్లోర్లా పెళ్ళి కాలే ఇంక ఎన్ని రోజులు 2 నెలలు అంతే, తాగేసి ఇప్పుడు దాన్ని తర్వాత ఎట్లా తాగలేవులే కానీ. కుర్రాళ్ళు వేరెక్కి ఉన్నోళ్ళు అవునన్నా కాదన్నా ఒటకాయలు అటగాళ్ళు బేటగాళ్ళు అన్ని వాళ్ళు ఒటకాయల వాళ్ళు దారీరా ఇంకా 2 నెలలు అయిపోయింది, ఇంకేముంది.
ఎస్ మాఘమాసం ఎప్పుడొస్తుందో రగులుతుంది మొగలి పద బుస్ బుస్ కన్నమారి కదలి కదా నాగినిలా వచ్చేస్తా నీ గుద్దల ఏలు పెడతా తెంగేస్తావో అంత స్పాట్ లిరిక్స్ పాడాలి మనం మజా వస్తుంది. పాట పాడితే ట్రైనింగ్ వెళ్ళిపోవాలి బట్ డైరెక్ట్ ఆగుతున్నా వెయిట్ బుల్లెట్స్ వేస్ట్ అయిపోతాయి. పడ్డాడు ఇక్కడ స్మోక్ ఉన్నా చూడన్నా. నేను చెప్తా కొట్టినా చెప్తా. కుర్రాళ్ళు వేడెక్కి ఉన్నోళ్ళు ఆటగాళ్ళు స్క్వాడ్ స్క్వాడర్స్ మీద ఒక్కడే ఉన్నాడు. మాలి చేసిన బేట. అయ్యో వారియర్ జాగ్రత్త బేట. ఎస్ ఓకే ఇంకొకటి తెలిసి నాకు ఎక్కడ ఉండవు నేను కొట్టినాగా చెప్తా మళ్ళా. ఆటగాళ్ళు వేటగాళ్ళు అన్ని వాళ్ళు బిగ్ డాడీ. నాకు అప్పుడే డౌట్ కొట్టింది బేట. దుంకుడితే కొడుతున్నాడు కానీ ఏం కొంచెం గోడ ప్రొటెక్షన్ వచ్చింది. వాడు వచ్చిండు పక్కా వేస్తాడు. ఇప్పుడు చూడు వాడు ఎగిరి పడతాడు లంచా కూడా వాడు. ఇప్పుడు ఏం చెప్తాను ఎక్స్ట్రా డాటెడ్ అంట. ఎక్స్ట్రా డాటెడ్ కావాలరా నీకు? నార్మల్ స్మూత్ సరిపోదురా. రిబ్బుడు కావాలానికి రిబ్బుడు పెట్టి కొట్టాలా బేటా. ఎక్స్ట్రా డాటెడ్ అంటే ఎక్స్ట్రా డాటెడ్ మనకు ఫ్లేవర్ తెలియదు అనుకున్నాడు. పిల్లప్పుకు అనుకుంటున్నాడు. పుల్లలు ఏరుకుంటున్నాడు అనుకుంటున్నాడు. నార్మల్ డాటెడ్ కాదు ఎక్స్ట్రా. అర్థం కాదు లైన్కి అర్థం కాదు. స్కూల్ పోయే లైన్ ఈయన అవో కార్ అమ్మా లంచడుకులు మొత్తం జాతర నలుపుకున్నామట. నేను పోతున్నా నడుచుకోవచ్చు. ఎందుకు కారు పెట్టగాలి? కారుతో పోతే గేమ్ అయిపోతుంది. ఓ దగ్గర పోతే గేమ్ అయిపోతుంది. అయ్యో గేమ్ అయిపోతుంది. లంచ్ కూడా నన్ను పురికి చేసింది పెళ్ళం పుట్లమాట. లంచా కొడుకురావాడు లయన్ వాడికి పెట్టు. ఇట్లనే మిస్ అయిపోయినాయి హైలైట్ లయన్ వాడు. వాడిని కొట్టాలనుకుంటున్నాయి. ఇప్పుడు నలుగురు వచ్చి కదా బ్రో అందరూ ఏడున్నారు అని చెప్పాడు. ఒంగొంగి వస్తున్నాడు వాడు.